హాయ్ అందరికీ! 'స్నేహ' నవల పార్ట్ 1 మీ నిహారిక చెప్పే కథలోకి స్వాగతం. మరిన్ని అద్భుతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. స్నేహ తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటుంటే నిధి వస్తుంది. నిధి: స్నేహ, బాస్ నిన్ను పిలుస్తున్నారు. స్నేహ: ఎందుకు? నిధి: ఏమో నాకు తెలియదు. స్నేహ: సరే, ఈ మెయిల్ కొంచెం పంపించు, నేను బాస్ దగ్గరికి వెళ్ళి వస్తా. నిధి: సరే అంటుంది. స్నేహ: మే ఐ కమిన్ సార్ అంటుంది. బాస్: కమిన్ స్నేహ. స్నేహ వెళ్ళి బాస్ ముందర నిల్చుంటుంది. బాస్: కూర్చో స్నేహ. స్నేహ: పర్వాలేదు సార్. బాస్: ఓకే, కమింగ్ టు ద పాయింట్. మనకి కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ కంపెనీ, సో యూ వాంటెడ్ టు డీల్ ది ప్రాజెక్ట్. స్నేహ: ఓకే సార్. బాస్: బెంగళూరు నుండి మేనేజింగ్ హెడ్ గౌతమ్ అండ్ ఇంకో అమ్మాయి వస్తున్నారు. దే విల్ హెల్ప్ టు యువర్ ప్రాజెక్ట్. స్నేహ గౌతమ్ అనే పేరు విని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. బాస్ స్నేహ అని పిలుస్తారు. స్నేహ పలకదు. బాస్ స్నేహ అంటారు కొంచెం గట్టిగా. స్నేహ తేరుకొని ఎస్ సార్. బాస్: ఆర్ యూ ఓకే? స్నేహ: ఎస్ సార్. బాస్: ప్రాజెక్ట్ డీటెయిల్స్ మెయిల్ చేస్తాను, యూ మే లీవ్ నౌ. స్నేహ: ఓకే సార్ అని వెళ్ళిపోతుంది. నిధి స్నేహ క్యాబిన్కి వచ్చి, నిధి ఎందుకు పిలిచారు? స్నేహ: కొత్త ప్రాజెక్ట్ అంట, మన టీంని హ్యాండిల్ చేయమంటున్నారు. నిధి: ఇంకో ప్రాజెక్టా? కాసేపు కూడా బ్రేక్ ఇవ్వరా ఈ బాస్? కార్తిక్: ఎందుకు? ఈ బ్రేక్లో కొరియన్ వెబ్ సిరీస్ చూద్దామని అంటాడు లోపలికి వస్తూ. స్నేహ చిన్నగా నవ్వుద్ది. నిధి: వచ్చావా? ఏంటబ్బా ఇంకా రాలేదనుకున్నా. కార్తిక్: నువ్వు అనుకుంటావని వచ్చాను బంగారం. నిధి కోపంగా చూసింది. కార్తిక్: స్నేహ ఏదో కొత్త ప్రాజెక్ట్ అంటున్నావు? స్నేహ: హా, చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అంట, బెంగళూరు నుండి కూడా 2 వస్తున్నారు. నిధి: కాసేపు ప్రాజెక్ట్ పక్కన పెట్టి సినిమాకి వెళ్దామా? స్నేహ: సినిమాకా? కుదరదు ఈరోజు. ఆద్యని షాపింగ్కి తీసుకువెళ్తానని ప్రామిస్ చేశాను. కార్తిక్: రేపు వెళ్ళొచ్చులే, ఈరోజు సినిమాకి వెళ్దాం. స్నేహ: సారీ కార్తిక్, ఈసారి ఎప్పుడైనా వెళ్దాం, మీరు వెళ్ళండి అంటుంది. నిధి కార్తిక్ చేసేదేమీ లేక వెళ్ళిపోతారు. సాయంత్రం స్నేహ ఆఫీస్ అయిపోయి తన ఫ్లాట్కి వస్తుంది. లోపలికి వెళ్ళడంతోనే ఆద్య అమ్మ అంటూ ఎదురు వస్తుంది. ఆద్యకి 5 years. స్నేహ ఆద్యని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటుంది. ఆద్య: అమ్మ, షాపింగ్ వెళ్దామన్నావు, వెళ్దామా? స్నేహ: అందుకే కదా ఆఫీస్ నుండి త్వరగా వచ్చింది అంటుంది నవ్వుతూ. ఆద్య స్నేహ బుగ్గ మీద ముద్దు పెడుతుంది. స్నేహ: సరే, వెళ్ళి రెడీ అయ్యిరా. ఆద్య పరుగున తన గదిలోకి వెళ్తుంది. శారదా గారు: ఎక్కడికి స్నేహ వెళ్ళేది? స్నేహ: అమ్మా, నువ్వు నాన్న కూడా రెడీ అవ్వండి, షాపింగ్కి వెళ్ళి అట్నుండి రెస్టారెంట్కి. శ్రీనివాస్ గారు: మేమెందుకులే కానీ, నువ్వు ఆద్య వెళ్ళిరండి. స్నేహ: కుదరదు నాన్న, వెళ్ళి రెడీ అవ్వండి త్వరగా అని పంపిస్తుంది. నలుగురు షాపింగ్కి ఆద్యకి కావలసిన బొమ్మలు, బట్టలు తీసుకుని రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వస్తారు. తరువాత రోజు బాస్ స్నేహని తన క్యాబిన్కి పిలుస్తారు. బాస్: స్నేహ నేను చెప్పాగా అని తినే అంటాడు ముందున్న గౌతమ్ని చూపిస్తూ. స్నేహ గౌతమ్ వంక చూసి తల దించేసింది. గౌతమ్ స్నేహని చూసి చిన్నగా నవ్వుతాడు. బాస్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. గౌతమ్ మధ్య మధ్యలో స్నేహని చూస్తూ ఉంటాడు. స్నేహ గౌతమ్ చూస్తున్నాడు అని తెలిసి కూడా చూడదు. బాస్: గౌతమ్, ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్, సో టేక్ కేర్ ఆఫ్ ఇట్. గౌతమ్: సరే సార్, ఐ విల్ టేక్ కేర్. బాస్: గుడ్. అవును, మానస రాలేదేంటి? గౌతమ్: తను రేపు వస్తుంది. బాస్: ఓకే. స్నేహ గౌతమ్కి తన క్యాబిన్ చూపించు. స్నేహ: ఓకే సార్ అంటూ బయటికి వెళ్తుంది.
గౌతమ్ కూడా స్నేహ వెనకాలే వెళ్తాడు. స్నేహ గౌతమ్కి క్యాబిన్ని చూపిస్తూ, స్నేహ, ఇదే మీ క్యాబిన్ సార్ అంటుంది. గౌతమ్, సార్ ఏంటి స్నేహ, గౌతమ్ అని పిలువు చాలు. స్నేహ ఏమీ మాట్లాడదు. గౌతమ్, ఎలా ఉన్నావు నువ్వు? చాలా రోజులైంది కదా కలిసి. స్నేహ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. గౌతమ్ వెళ్తున్న స్నేహని చూస్తూ, అదేంటి మాట్లాడుతుంటే వెళ్ళిపోతుంది, గుర్తుపట్టలేదా అనుకుంటాడు. క్యాబిన్లో తను చూస్తున్నది తెలిసి వీడియోను కూడా ఆస్వాదించినందుకు చూడకపోవటం ధన్యవాదాలు. గుర్తుకొచ్చి ఇంకా ఎక్కువ ఖచ్చితంగా భాగాలు గుర్తున్నాను. చూడాలంటే సబ్స్క్రైబ్ మారేందుకు చేయండి. ఏం మీ మాట్లాడకుండా అభిప్రాయాలను వెళ్ళిపోయింది కామెంట్లో పంచుకోండి. అనుకుంటాడు. తర్వాతి భాగంలో కలుద్దాం.